ఈ వీడియో చిన్న పురాణాల కోసం కాలేదు. మొత్తం అన్కన్వీనియంట్ లాంగ్వేజ్ అనేది ఈ వీడియోలో యూజ్ చేయబడింది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే పార్లమెంట్లో మాట్లాడని బయట మాట్లాడే విషయాలు అనేది ఈ వీడియోలో పొందుపరిచాం. కొంచెం బూతులు కానీ అవి ఇవి కానీ ఉండొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే వద్దు. హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ లవర్. ఈరోజు టాపిక్ ఏంటంటే సెన్సార్ బోర్డ్. అసలు సెన్సార్ బోర్డ్ మూవీస్ని ఎందుకు బ్యాన్ చేస్తుంది, ఎందుకు వాటిని రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఏ సర్టిఫికేట్ అంటే ఏంటిది, సిఏ సర్టిఫికేట్ అంటే ఏంటిది, యూ సర్టిఫికేట్ అంటే ఏంటిది, అండ్ ఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటిది, వీటి గురించి మనం పరిశీలిద్దాం. సందీప్ రెడ్డి వంగ ఎనిమల్ తీసిండు, దానికి ఏ సర్టిఫికేట్ వచ్చింది. లైక్ ఏదో చిన్న సినిమా ఉంటే లైక్ చిల్డ్రన్ కానీ ఇట్లాంటి మొత్తం కామెడీ డ్రామా మూవీ అయితే వాటికి యూ సర్టిఫికేట్ వస్తుంది. ఇంకా యూఏ సర్టిఫికేట్ ఏంటంటే అండర్ 12కి రిస్ట్రిక్టెడ్ సచ్ థింగ్స్, కొంచెం వైలెన్స్ కానీ అలాంటివి ఇలాంటివి ఉంటే థియేటర్లోకి పిల్లల్ని అలో చేయరు. కానీ నిజం చెప్తున్నా, ఇండియాలో సెన్సార్ బోర్డు అనేది ఒక జోకు. లైక్ ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, ఎట్లా వచ్చింది చూసారు కదా, మొత్తం ఉండే సీన్స్ అందులో ఏ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు 18+ అంటారు, ఓకే, అందులో అలో చేసేటోళ్ళు ఎవడు ఉంటాడు. నేను చూస్తున్నా. నేను 16 years ఉన్నప్పుడే నేను యాక్చువల్గా ఏ సర్టిఫికేట్ మూవీస్కి నిజం చెప్తున్నా. నేను ఏదో ఓట్ కదా ఏదో చెప్పట్లేదు, అది ఇన్ఫర్మేషన్ అది ఉంది, సో చెప్తున్నాను. అండ్ సందీప్ రెడ్డి వంగ ఏంటి, సందీప్ రెడ్డి వంగ అన్ని ఏ సర్టిఫికేట్ సినిమాలు తీస్తారు మీ అందరికీ తెలుసు. కానీ ఆ మూవీస్లో పక్కా డీటెయిలింగ్స్ ఉంటాయి. కానీ ఆయన ఏం చెప్తాడంటే యూత్ అనేది అంతకు మించి ఫోన్లలో చూస్తుర్రు అని చెప్తాడు. బట్ ఆయన తీసే సినిమాలు అయితే నేను యాక్సెప్ట్ చేయను. బికాస్ సినిమాలు వేరు, ఆ ఫోన్లో చూసేది వేరు. లైక్ మా ఫ్రెండే ఉన్నాడు, ఒకడు బుగ్గాడు ఉంటాడు, మొత్తం బుగ్గాడు. మన పేరేదో ఉంటుంది, సుబ్బువో సుదర్శనో ఇంకా లోకేష్ గాల్లో ఎవరెవరో ఉంటారు కొంతమంది సెక్షన్లో. వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసినందుకు వాళ్ళకి వీడియో చూస్తే వాళ్ళకి క్షమించమని అడుగుతున్నా. బట్ వాళ్ళు పెద్ద బుగ్గాలు, వాళ్ళు అసలు ఫోన్ ఓపెన్ చేసి చేయరాదు, అలాంటివి ఓపెన్ చేయరాదు. కానీ వాళ్ళు చూడరు. అదే ఎనిమల్ సినిమా అనుకో, జస్ట్ ఐ బొమ్మలనే కదా, జస్ట్ ఒక్కసారన్నా చిల్ అయిదామని ఎంత బుగ్గానికైనా అనిపిస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఐ బొమ్మ ఓపెన్ చేసి వీడియోని డౌన్లోడ్ చేస్తాడు. అప్పుడు ఆ ఎనిమల్స్ నవ్వుతున్నారా ఇంకా నువ్వు సందీప్ గారే నవ్వుతున్నావా? యానిమల్ మొత్తం ఎట్లుంటుంది. ఇక నెట్ఫ్లిక్స్లో కూడా మొత్తం అన్కట్ సీన్స్ వితౌట్ సెన్సార్ ఆరెత్తారు. ఇక మరి ఆడు పిచ్చగుంట్లోడు, మరి సెన్సార్ బోర్డు ఆడు అవన్నీ ఆపడు, బట్ చెప్తాడు నేను సెన్సార్ బోర్డు అని ఒక పెద్ద బిల్డప్ ఇస్తారు. ఇండియాలో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సెన్సార్ బోర్డు ఉంటుంది బ్రో. అదిగా కొన్ని రూల్స్ పెడుతుంది. ఇక వెనుక పైసలు ఇస్తే అది ఇక వేస్ట్ అన్నట్టు ముచ్చట. ఎట్లా అంటే ఇప్పుడు వెనుక బ్లాక్ మనీ ఏదో ఒకటి సప్లై చేస్తే వాళ్ళు కూడా స్టాప్ అవుతారు. ఇప్పుడు సినిమాలకి ఏమన్నా తక్కువ ఉందా అంటున్నా, వాళ్ళు వెనుక చేస్తారు. ఇప్పుడు అర్జున్ రెడ్డికి ఇచ్చిండు, ఎనిమల్కి ఇచ్చిండు, అట్లా అందులో ఎట్లాంటి రూల్స్ ఉన్నాయి. లైక్ సెకండ్ హాఫ్లో ఎనిమల్ మూవీ కూడా అండి అట్లా ఎట్లా నోటికి చెప్పరాని సీన్లు, మొత్తం వేస్ట్ సీన్స్. ఇంకేం చెప్పాలి, వేస్ట్ సీన్స్ అనద్దు, బోల్డ్ సీన్స్. ఇంకేం చెప్పాలి, సందీప్ రెడ్డి వంగ ఏం చెప్తాడంటే ఇట్లాంటివన్నీ ఒక ఫీల్ ఉండాలంటే ఓవర్ వైలెన్స్ కానీ ఇవన్నీ ఉండాలని చెప్తాడు. కానీ అవి నెట్ఫ్లిక్స్ ఐబొమ్మల డౌన్లోడ్ తీసుకొని చూసి పురాణాలు చూస్తారు. అప్పుడేం చేస్తారు, సెన్సార్ బోర్డు వచ్చి చేస్తుంది, ఏం చేయదు. సెన్సార్ బోర్డు అనేది ఇండియాలో ఒక జోగు. సిబిఎఫ్సి సెన్సార్ బోర్డ్ అనేది ఇండియాలో ఒక జోకు. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు యానిమల్ మూవీ ఉంది బ్రో, అందులో ఎట్లా వైలెంట్ సీన్స్ ఉన్నాయి, మొత్తం బట్టలు ఇప్పేసుకునే సీన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అందులో కడిగేయలేదు, మినిమం సెన్స్ లేదు, ఓవర్ వైలెన్స్ ఉంది. మరి అందులో కూడా మొత్తం చిల్డ్రన్ కానీ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ అందులో కూడా పురాణాలను అలో వేసిర్రు, అది నిజం. అండ్ ఇంకో విషయం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ బ్యాక్ సైడ్ ఏదో మనీ ఇచ్చిండు అని అంటలేను, బట్ జస్ట్ మ్యాన్పులేట్ చేసిండు. ఆయన తెలివితోని, ఆయన ఇంటెలిజెన్స్తోని మ్యాన్పులేట్ చేసిండు. మరి ఆ సెన్సార్ బోర్డులో ఉన్న మెంబర్స్ కానీ ఉండాలి కదా. సెన్సార్ బోర్డులో ఎవరు ఉంటారంటే ఎట్లా అలో చేస్తారు, వాళ్ళకు పెద్ద ఏదో కోర్స్ ఇయ్యరు, జస్ట్ మీడియా ప్రెస్ దాంట్లో చదువుకున్న వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, జర్నలిస్టులు కావచ్చు, ఆథర్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళ 4-5 వాళ్ళ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అనలైజ్ చేస్తుంది వాళ్ళని. ఇక మనం ఏం చెప్తాం చెప్పు, ఇండియాలో ఉన్న సిస్టమే మొత్తం వేరే ఉంటుంది, స్టోరీ వేరే ఉంటుంది. ఇక సెన్సార్ బోర్డు వాళ్ళు కరెక్ట్ ఉంటారా అంటే అది నాకు తెలియదు, నేను చూడలేదు.
బట్ అలాంటి సీన్స్ అనేవి అలో చేసారు. అండ్ సందీప్ రెడ్డి వంగ తనకు తను జస్టిఫై చేసుకుంటాడు, ఇవన్నీ వీటికంటే నేను ఇది చేస్తున్నా, ఇంతకంటే ఎక్కువనే చూస్తారు యూత్ అని అంటారు. ఇంకా అర్జున్ రెడ్డి ఈవెంట్లోనే అయితే డైరెక్ట్ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడుతున్నావురా 2 డైలాగ్ని కూడా అనిపించిండు. మీరు అందరు చూసారు, అది యూత్తోని ఏంటి బ్రో ఇదంతా ఆటలు కాకపోతే యూత్ని నాశనం చేయనీకున్నారా, లేకపోతే మంచి ఇంపాక్ట్ ఇవ్వనీకున్నారా? ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీ ఉంది, లైక్ సపోజ్ ఒక ఫ్యాన్ ఉంటాడు, విజయ్ దేవరకొండకి ఒక్కటే సినిమాకి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అయితే అందులో ఉన్న సీన్స్ని వీళ్ళు ఇప్పుడు టీవీలో చూసో లేకపోతే ఏదో ఒక దగ్గర చూసో వాళ్ళు నేర్చుకుంటారు. దీనికి సెన్సార్ బోర్డు ఏం చేయలేదు. టీవీలో పర్మిషన్ వేరే ఉంటుంది, ఓటీటీలో పర్మిషన్ వేరే ఉంటుంది, సెన్సార్ బోర్డు వేరే ఉంటుంది. అందుకే నేను ఏమంటా అంటే గవర్నమెంట్ అనేది ఒక చెత్త పిచ్చి పువ్వు సంస్థ. నిజం చెప్తున్నా. ఎట్లా అంటే లైక్ గవర్నమెంట్ ఇప్పుడు 1951 ముందు అసలు సెన్సార్ బోర్డు లేదు, ఏం లేదు. మూవీస్ వస్తున్నప్పుడు అందులో ఎప్పుడైతే ఈ స్టైలింగ్స్ అన్నీ, ఇప్పుడు సపోజ్ ఒక సినిమా ఉంది, దాని స్టైలింగ్ కాపీ కొడుతావు, డైలాగులు కాపీ కొడుతావు, అడు ఓవర్ వైలెంట్ చేస్తే నువ్వు కూడా ఓవర్ వైలెంట్ చేస్తావు, అన్ని ఇట్లా ఇమిటేట్ చేస్తావు కదా బయటకు వచ్చినాక. ఇలాంటివి చేయడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా ఇంటెలిజెంట్గా ఆలోచించి ఏం చేసిందంటే 1951లో సెన్సార్ బోర్డ్ CFSC అని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఏంటంటే కొన్ని కట్లు వేస్తారు, ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు, ఫైనల్గా ఇదంతా ఎందుకు అంటే జస్ట్ ఈ పీపుల్ మీద ఇంపాక్ట్ పడద్దు, బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది, బ్యాడ్గా ఫాలో అవుతున్నారని ఇలాంటి ఒక రూల్ తీసుకొని వచ్చింది. ఎందుకు అది అట్లాంటి రూల్స్ తీసుకొస్తే సోషల్ మీడియాలో రిస్ట్రిక్ట్ చేయాలా, అండ్ ప్లస్ సోషల్ మీడియాలో రిస్ట్రిక్ట్ చేయకపోయినా ఓకే, అది ఇక అన్నీ రిస్ట్రిక్ట్ చేద్దామంటే మనతో కాదు. ఒక విషయం ఏంటంటే టీవీని ఏం చేయలే, అండ్ ప్లస్ నెట్ఫ్లిక్స్ని కూడా ఏం చేయలేదు. ఒక టీవీ వాళ్ళు కొంచెం కడిగేస్తారు అనుకో, ఓటీటీలో చూసేటోళ్ళు పైసలు పెట్టుకుని వెళ్తారు, వాళ్ళు పిల్లలతో చూడవచ్చు, ఎవరితో చూడవచ్చు తెలియదు. బట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జనాల మైండ్ సెట్లోనే ఉండాలి. ఈ గవర్నమెంట్లో వచ్చి ఏం చేసినా ఏముండదు స్టోరీ, వాళ్ళు కూడా కరప్టెడ్ ఉంటారు పీపుల్. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని ఏం చేస్తారో కూడా తెలియదు. కానీ అంటే ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు అంటున్నా, మెసేజ్ ఏంటంటే నేను ఇచ్చే మీరు ఇంటి నూరు లేకపోతే లేదు కానీ చెప్తున్నా, జస్ట్ మీ మైండ్ సెట్లోనే ఉంటుంది, బ్యాడా గుడ్డా మీరు ఏం చేస్తున్నారు అనేవి. సో ఫైనల్ వర్డ్ ఏంటంటే నేను చెప్పేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫైనల్గా ఒకటి పోయే ముందు ఒక్క విషయం, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక పైన మనం ఈ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ చూస్తాం కదా, అక్కడ పైన ఉండేది ఫిలిం నేమ్ ఇస్తారు, రైట్ సైడ్ ఏమో ఇట్లా వాళ్ళు ఎవరైతే డైరెక్టర్ కానీ లైక్ డ్యూరేషన్ ఉంటుంది, ఇంకా కింద అయితే ఆ మూవీ గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా లాస్ట్కి కింద ఏమిస్తారంటే బాటంలో ఆ కమిటీ మెంబర్స్ కానీ డీటెయిల్స్ ఇస్తారు మిడిల్లో. ఇంకా బాటంలో ఏంటంటే ఎప్పుడు సర్టిఫై చేసిర్రు, అండ్ బాటం రైట్ సైడ్ ట్రయాంగిల్ సింబల్ ఉంటే కట్లు ఉన్నట్టు, లేదంటే ఏం లేనట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యూ సర్టిఫికేట్ అంటే ఏం లేదు బ్రో. యూ సర్టిఫికేట్ అంటే ఖురాన్లో చూసేది. యూఏ సర్టిఫికేట్ అంటే అండర్ 12 పీపుల్ చూడరాదు, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇంకా ఏ సర్టిఫికేట్ అంటే మొత్తం అడల్ట్సే చూడాలి, అంటే పెద్దోళ్ళే చూడాలి. ఇంకా లాస్ట్కి ఎస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, అందులో మాత్రం స్పెసిఫైడ్ మెంబర్స్ మాత్రమే చూడాలి. లైక్ డాక్టర్స్ కానీ, కొంతమంది స్పెషల్ పీపుల్, లా ఆర్గనైజర్స్, జడ్జులు, పెద్ద ఉద్యోగులు కానీ చూడవచ్చు సోషల్ పీపుల్. ఎందుకు వాళ్ళకంటే జస్ట్ లైక్ కొన్ని, ఇప్పుడు సపోజు ఇదే సినిమా 7th సెన్స్ సినిమా ఉంది, అందులో ఆ సైకోవాడు ఏం చేస్తాడు, చైనా నుంచి వచ్చి మొత్తం హిప్నటైజ్ చేస్తాడు. అలాంటి ట్రిక్స్ అనేవి అందులో ఉండొచ్చు, అవి చూసి నేర్చుకోకుండా ఏంటంటే ఇవి స్పెషలైజ్డ్ కేటగిరీ కింద పెడతారు. సో ఫైనల్ వర్డ్ ఏంటంటే ఏం చేసినా కూడా మీ మైండ్ సెట్లోనే అంత ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.